అంతేనా? ఎందుకంటే ఈసారి మహిళలు, వృద్ధులు చూసుకున్నా ఎక్కువగా జగన్‌కే ఓటు వేశారు. మహిళా శాతం కూడా ఎక్కువ జగన్‌కే పడిందని కూడా అంటున్నారు. మరి దీన్ని ఎలాగా అనుకోవచ్చు? ఏదన్నా ఒకటండి, మహిళలకి అంతా తెలుసు. ఇల్లు అంతా నడిపేది మహిళలే కదా. అవును. ఎంత వస్తుంది, వచ్చిందో దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది, అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది, కరెంటు బిల్లు ఇప్పుడు మొగుడు సంపాదించి తీసుకొచ్చి మహిళలకు ఇస్తారు, కానీ బిల్లులు కట్టేది, కూరగాయలు సరుకులు కొనుక్కొచ్చేది, పిల్లలకి బుక్స్ కొనేది, పిల్లలకి ఫీజులు కట్టేది భర్త సంపాదించి తెచ్చివ్వడం వరకు మాత్రమే. మిగతా ఇవన్నీ కట్టేదంతా మహిళలే కదండి. అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? ఫస్ట్ సంవత్సరం ఇద్దరికి అన్నారు, తర్వాత ఒకరికి చేశారు, ఆ తర్వాత అది కూడా 500 కరెంటు బిల్ దాటితే లేదని అది కట్ చేశారు. 3వ సంవత్సరం అసలు అమ్మఒడి దిక్కులేదు. వాళ్ళకి వచ్చే దుల్హన్ పథకాలు కావచ్చు, సంక్రాంతి తోఫాలు కావచ్చు, అవి తీసేశారు. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎక్కడికి పోయింది? ఇప్పుడు డోక్రా గురించి, డోక్రా మహిళలందరినీ మీద ఏమైనా మీటింగ్ ఉంటే కంపల్సరీ